హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన గార్డెన్‌లోని కరివేపాకు చెట్టయితే చాలా పెద్దగా అయిపోయింది. దీంతో మనం కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకుందామండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేస్తూ ఉండండి. ఫాలో అవ్వండి. మనం పిల్లలు కూడా ఇష్టంగా తిని ఆరోగ్యాన్ని పెంచుకునే విధంగా ఈ కరివేపాకు పొడి చేసేసుకుందాం. హెల్త్‌కి చాలా మంచిదండి కరివేపాకు పొడి. హెయిర్‌కి గానీ, కళ్ళకి గానీ మిగతా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, పచ్చి శనగపప్పు, కొద్దిగా మినపగుళ్ళు వేసుకొని, ధనియాలు వేసుకొని, అన్నీ కొద్ది కొద్ది క్వాంటిటీలోనే వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఎంత తీసుకుంటామో దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. స్మెల్లు అండ్ టేస్ట్ చాలా బావుంటుందండి. పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కువ రోస్ట్ కాకుండా చూసుకోవాలి. కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బావుంటుంది. అన్నింటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉన్న కరివేపాకును యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. అంతా మిక్సీలో ఒకేసారి చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా చింతపండు, కొద్దిగా సరిపడా కల్లుప్పు వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చివరగా పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసి జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఇడ్లీలోకి వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.